బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 6లో ఈ చాలా రసవత్తంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ 10వ వారం నామినేషన్‌లో ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 'బిగ్ బాస్' కెప్టెన్ టాస్క్‌లో భాగంగా వచ్చిన పాము నిచ్చెన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ తర్వాత రెండో రౌండ్‌లో నాగమణి తన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్ అందరూ కూడా రేవంత్‌ని టార్గెట్ చేయడం జరిగింది. రేవంత్ ఫిజికల్ అవుతున్నావు అంటూ పదే పదే టార్గెట్ చేయడంతో రేవంత్ నిజంగానే నేను ఫిజికల్ అవుతున్నానేమో అనేసి గారు కూడా నాకు ఆల్రెడీ ఒకసారి యెల్లో కార్డ్ చూపించారు కదా అని ఫిజికల్ ఏమి అవుతున్నానేమో అని భయపడి ఇంక రేవంత్ ఆట ఆడడం మానేశాడు. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, ఆదిరెడ్డి, పైమా, కీర్తి వీళ్ళందరూ కావాలని రేవంత్‌ని ఫిజికల్ అవుతున్నావు అంటూ అన్నారు. ఎందుకని రేవంత్‌ని బుద్ధిబలంతో కానీ, భుజబలంతో కానీ ఎదుర్కొనే సత్తా వాళ్ళలో లేదు కాబట్టి. అయితే ఇలా అనడంతో ఇంక గేమ్ మానేసి సైలెంట్ అయిపోయిన రేవంత్ చాలా బాధపడుతూ ఫ్రెండ్ అనుకున్నోళ్ళు నాకు మోసం చేస్తున్నారు. ఎన్నిసార్లు సార్ కెప్టెన్ అవకాశం వచ్చినా నాకు ఇవ్వకుండా శ్రీ సత్యకి ఇచ్చారు అంటూ శ్రీహాన్‌పై బాధపడుతూ కూర్చుండగా ఇక ఇనయ వచ్చి ఏంటి ఏం బాధపడకు రేవంత్, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు. నిన్ను ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. నీ సత్తా నువ్వు చాటుకో అంటూ చెప్పడంతో ఇంకా శ్రీహాన్ చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు.